దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాము. అపోస్తలుల కార్యముల గ్రంథముల నుండి 4వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి విషయాలు 1 నుంచి 31వ వచనం వరకు వ్రాయబడిన విషయాల్లో నుండి కొన్ని మాటలు మనము ఈ రాత్రి ధ్యానం చేసుకుందాం. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 1వ వచనం నుండి 31వ వచనం వరకు వ్రాయబడినటువంటి విషయాలు ఈ రాత్రి మనము ధ్యానం చేసుకుందాం. ఈ అపోస్తలుల కార్యముల గ్రంథం భక్తుడైనటువంటి లూకా గారి ద్వారా ఇది వ్రాయబడింది. బైబిల్లో పుస్తకాలు రాసినటువంటి ప్రతి ఒక్కరు కూడా యూదులు, అంటే యూదా జాతుల నుండి వచ్చినటువంటి వారు పుస్తకాలు రాయటం జరిగింది. కానీ లూకా గారు ఒక్కడే ఆయన అన్యుడు. కొత్త నిబంధనలు రాయబడిన పుస్తకాలన్నింటిలో కూడా ఒక అన్యుడు రాసినటువంటి పుస్తకాలు 2 ఉన్నాయి. అది లూకా శుభవార్త, రెండవది అపోస్తలుల కార్యముల గ్రంథం. లూకా శుభవార్త ఎలా రాశాడు అంటే, వ్యక్తిగతంగా ప్రభువుతో తిరిగిన వారు ఎవరెవరైతే ఉన్నారో ఆ అపోస్తలుల దగ్గరికి వెళ్ళడం, వారి అనుభవాలు తెలుసుకోవడం, అలాగూ ఆయన రాయటం జరిగింది. ఉదాహరణకు కన్య అయినటువంటి మరియ గారు, అంటే ఆమె తర్వాత ప్రభువుకు జన్మనిచ్చారు. ఆ మరియ గారి దగ్గరకు వెళ్ళి, అమ్మ నువ్వు కన్యగా ఉన్నప్పుడు గాబ్రియేలు దేవదూత ఎలా నీ దగ్గరకు వచ్చాడు, ఏ రీతిగా మాట్లాడాడు, నీ స్పందన ఏంటి, అట్లా తెలుసుకొని స్వయంగా ఆయన ఒక సువార్తను రాయటం జరిగింది. అందుకొరకే మిగతా సువార్తల కంటే, మత్తయి మార్కులు సువార్త కంటే లూకా సువార్తలో ఇంకొంచెం డీటెయిల్స్గా కొన్ని విషయాలు రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ అపోస్తలుల కార్యముల గ్రంథం ఏదైతే ఉందో, ఆయన వారిని అడిగి వీరిని అడిగి తెలుసుకున్నది కాదు. ఆయన స్వయంగా అనుభవించినవి, చూసినవి ఏవైతే ఉన్నాయో అవి అపోస్తలుల కార్యముల గ్రంథంలో రాశాడు. అంటే పౌలు గారితో పాటు ఆయా స్థలాల్లో పరిచర్యలో ఆయన పాల్గొన్నాడు. ఆయన పాల్గొన్నటువంటి ఆ స్థలాలు ఏవైతే ఉన్నాయో అక్కడ జరిగినటువంటి ఆ విషయాలన్నీ కూడా రాశాడు. పౌలు గారు ఒకసారి వెళ్ళి విశ్రాంతి దినమందు ఫిలిప్పీ పట్టణంలో వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు లూదియ హృదయము తెరవబడినో అని రాయబడింది. అక్కడ పౌలు గారితో పాటు ఈయన లూకా గారు కూడా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పుతోను దయ్యం పట్టినటువంటి చిన్నదానిని పౌలుశీల ప్రార్థన చేసి వదిలించారు కదా, వారితో పాటు లూకా గారు కూడా ఆ స్థలములో ఉన్నట్లుగా అపోస్తలుల కార్యముల గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం. మీరింటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. 16వ అధ్యాయములో మనం చూస్తే, 16వ అధ్యాయమని కదా, ఆ స్థలాల్లో మీరు చూస్తే మేము పలానా స్థలానికి వెళ్ళాము అని ఈ రచయిత తన్ను కూడా కలుపుకొని ఆయన మాట్లాడుతున్నాడు. అది 11వ వచనములో 16వ అధ్యాయములో మీరు చూస్తే, కాబట్టి మేము త్రోయను విడచి ఓడ ఎక్కి తిన్నగా సముద్రాకేకును మరునాడు నయపోలికిని, అక్కడ నుండి ఫిలిప్పీకిని మేము వచ్చితిమి. అంటే పౌలు గారితో పాటు లూకా గారు కూడా ఆయన జర్నీ చేస్తూ ఉన్నాడు. మేము వచ్చితిమి అంటే ఎవరు ఆయన అంటే లూకా గారు. తన్ను కూడా కలుపుకొని ఈ రచయిత ఆ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి పౌలు గారితో పాటు లూకా గారు పరిచర్యలో ఆయన పాల్గొన్నాడు. అపోస్తలుడైన పౌలు గారికి సహకారిగా లూకా గారు కూడా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సరే, ఈ అపోస్తలుల కార్యముల గ్రంథములో సంఘ చరిత్ర వ్రాయబడింది. అంటే సంఘము ఎంతమందితో ఆరంభించబడింది, సంఘములో పరిశుద్ధాత్మ దేవుడు తన కార్యాలు ఎలా జరిగించారు అపోస్తలుల ద్వారా, ఆ తర్వాత సంఘం ఏ రీతిగా అభివృద్ధి పరచబడింది, ఆ విషయాలన్నీ కూడా వ్రాయబడ్డాయి. అందుకొరకే మీరు అపోస్తలుల కార్యముల గ్రంథాన్ని ఎండింగ్లో మీరు చూస్తే, అంటే ముగింపులో మీరు చూస్తే, ఆ అపోస్తలుల కార్యముల గ్రంథంలో ఒక ముగింపు అనేది పుస్తకానికి మనకు అక్కడ కనబడదు. అంటే కంటిన్యూ అవుతున్నట్లుగా ఉంటుందండి. ఏది అపోస్తలుల కార్యముల గ్రంథములో 28వ అధ్యాయములో మీరు చదువుకుంటే అక్కడ రాయబడిన మాట, పౌలు 2 సంవత్సరములు పూర్తిగా తన అద్దె ఇంట కాపురం ఉండి తన యొద్దకు వచ్చి వారిని అందరినీ సన్మానించి ఏ ఆటంకమును లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన సంగతులను బోధించెను అని రాయబడిందా, బోధించుచుండెను అని రాయబడిందా? అంటే ఏంటి? సంఘం ఆరంభమైంది, ఇక ఆ పుస్తకానికి ముగింపు అనేది లేదు. ఆమె చెప్పండి గట్టిగా.
ఏ పుస్తకానికి? అపోస్తల కార్యముల గ్రంథం. ఎందుకంటే సంఘం ఇంకా ముగించబడలేదు కాబట్టి. పెంతెకొస్తు పండగ దినమందు ఆరంభమైంది సంఘం. 2000 సంవత్సరాలుగా ఆ సంఘము కొనసాగుతూనే ఉంది. ఆ పౌలు గారి తర్వాత ఇంకొకరి తర్వాత ఇంకొకరు దైవజనులు, ఆ తర్వాత కొన్ని వందల మంది దైవజనులు, అట్లా సంఘాలు కట్టబడుతూ అలా ముందుకు వెళ్తూ ఉన్నాయి. అంటే అపోస్తుల కార్యముల గ్రంథానికి ముగింపు అనేది లేదు. అపోస్తుల కార్యములు అనడం కంటే అసలు బైబిల్ పండితులు కొంతమంది పరిశుద్ధాత్మ కార్యములని పిలిస్తే బాగుంటుంది అని చెప్పి చాలామంది సలహా ఇచ్చారు. ఎందుకంటే ఈ పుస్తకాలకు పేర్లన్నీ కూడా బైబిల్ పండితులు పెట్టారు. ఈ పుస్తకాన్ని ఈ పేరు ఉంటే బాగుంటుంది, ఈ పేరు ఉంటే బాగుంటుందని. కానీ అపోస్తుల కార్యముల గ్రంథము నిజంగా ఆ మాట సరి అయిందే. ఏది? అపోస్తుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు జరిగించినటువంటి కార్యములు. అపోస్తుల కార్యాలు కాదు, పరిశుద్ధాత్మ దేవుడు జరిగించినటువంటి కార్యాలు. ఆమేన్ చెప్పండి గట్టిగా. అది కాబట్టి అపోస్తుల కార్యముల గ్రంథానికి ఇక ముగింపు అనేది లేదు. ఎప్పుడు ముగింపు? సంఘము ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడిన తర్వాత అప్పుడు అపోస్తల కార్యముల గ్రంథానికి ముగింపు. ఇక రాసుకుంటూ పోతే అపోస్తల కార్యం ఎన్ని అధ్యాయాలు అయ్యాయో మీకు అర్థమవుతుందా? సో అంతవరకు రాశాడు లూకా గారు. పౌలు గారు చెరసాలకు ఇక దగ్గరలో రోమా చెరసాలకు వెళ్తాడు అనగా అంతవరకు లూకా గారు వ్రాయడం జరిగింది. సరే, మన అంశంలోనికి మనం వెళ్దాము. 4వ అధ్యాయములో ఒక సంఘటన జరిగింది. అదేమిటంటే పేతురు యోహానులు వారు దేవాలయమునకు ఎక్కి వెళ్తున్నప్పుడు ఆ ద్వారపు ఆ గుమ్మం దగ్గర ముందుగా మెట్ల దగ్గర ఒక కృంటివాడు అక్కడ కూర్చొని ఉన్నాడు. ఈ దేవాలయానికి చాలా గుమ్మాలు ఉంటాయి. ఈ గుమ్మాలు ఎలాంటివి అంటే యూదా స్త్రీలు ఈ గుమ్మం గుండా వెళ్ళాలి, అన్య స్త్రీలు ఈ గుమ్మం గుండా వెళ్ళాలి, యాజకులు ఈ గుమ్మం గుండా వెళ్ళాలి, తర్వాత గొర్రెలను బలి అర్పించడానికి గొర్రెల ద్వారం అని అదొక ద్వారం ఉంటుంది, ఆ గుమ్మం గుండా వారు వెళ్ళాలి. ఇట్లాగున కొంతమంది వెళ్ళడానికి ఆ ద్వారములు ఉంటాయి. సరే, పేతురు యోహానులు ఏ ద్వారం గుండా వెళ్ళాలో ఆ ద్వారం గుండా వెళ్తున్నప్పుడు అక్కడ ఒక కుంటివాడు కూర్చున్నాడు. ఆ కుంటివాడిని చూసినప్పుడు వాడు భిక్షం అడగగా వారేమన్నారు అంటే మా వైపు తేరు చూడమని చెప్పగానే వాడు ఇంకా ఏం చేస్తున్నాడంటే వారి దగ్గర ఏమైనా దొరుకుద్దేమో అన్నట్లుగా ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడు. అప్పుడు వారు గ్రహించేమన్నారు అంటే వెండి బంగారములు మా యొద్ద లేవు కానీ యేసుక్రీస్తు నామమున లేచి నడుమని చెప్పగానే వాడు దిగ్గున లేచి నడుచుచు గంతులు వేయుచు ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? దేవాలయములోనికి వెళ్ళెను. ఆమేన్ చెప్పండి గట్టిగా. చిన్నప్పటి నుంచి కాళ్ళు లేవండి, పుట్టిన దగ్గర నుంచి కాళ్ళు లేవు. అకస్మాత్తుగా కాళ్ళు వచ్చాయి. కాళ్ళు రాగానే సంతోషంతో ఇతడు ఎక్కడికి వెళ్ళాడు అంటే, నీకు బాధ వచ్చినప్పుడే కొంతమంది ఏం చేస్తారంటే దేవునితో పంచుకుంటూ ఉంటారు. మరి సంతోషం అయినప్పుడు చుట్టాలతో పంచుకుంటారు. అంతేనా? బాధ కలిగినప్పుడేమో ఇది నా బాధయ్యా, ఇది నా కన్నీరయ్యా, ఇది నా దుఃఖమయ్యా అని దేవునితో పంచుకుంటావు. మరి సంతోషం కలిగినప్పుడు అది కూడా దేవునితో పంచుకోవాలి. 10 మంది కుష్ఠరోగులు యేసయ్య అన్నాడు కదా, మీరు వెళ్ళి యాజకునికి కనపరుచుకునండి అన్నాడు. మార్గ మధ్యములోనే 10 మంది కూడా శుద్ధులయ్యారు. ముందు 10 మంది వచ్చినప్పుడు వారు సాగిలపడ్డారు అని రాయబడింది. ప్రభువా మమ్మల్ని బాగు చేయని 10 మంది కూడా సాగిలపడ్డారు. సరే, 10 మంది వెళ్తున్నప్పుడు బాగుపడ్డారు కదా. 9 మంది ఏం చేశారు అంటే వారి ఇళ్లకో లేకపోతే ఎక్కడికి వెళ్ళారు, మొత్తానికి ఆ మిగతా 9 మంది వెళ్ళిపోయారు. ఒక్కడు మాత్రం ఎక్కడికి తిరిగి వచ్చాడు అంటే యేసయ్య దగ్గరకు తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి మళ్ళీ ఏం చేశాడు? సాష్టాంగపడి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. అంటే ప్రార్థన చేయడానికి సాష్టాంగపడే వాళ్ళు ఉన్నారు కానీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి సాష్టాంగపడేవారు ఉన్నారా? ఏమండి? అంటే ఆనందాన్ని కూడా ఎవరితో పంచుకోవాలి అంటే దేవునితో మనం పంచుకోవాలి. సరే, సంతోషముతో గంతులు వేస్తూ ఈ యవనస్తుడు ఎక్కడికి వెళ్ళాడు? ఎందుకు వెళ్ళాడు తెలుసా? కుంటివాడే కానీ, గుడ్డివాడే కానీ, కుష్ఠవ్యాధి కలిగిన వాడే కానీ అసలు కనీసం నీ కాలుకు దెబ్బ తగిలినా కూడా ఆ దెబ్బ తగ్గేదాకా ఎక్కడికి వెళ్ళకూడదు అంటే మందిరములోనికి. ఇప్పుడు కాదులేండి, పాత నిబంధనలో ఉన్నటువంటి రూల్ ఏమిటాయంటే, ఇప్పుడు ఉదాహరణకి ఏదైనా గజ్జి ఏదైనా మచ్చ వచ్చింది అనుకోండి, యాజకుడు కనబడదు, అయ్యా ఇదేదో మచ్చ వచ్చిందంటే రే అది తగ్గేదాకా నువ్వు ఇంటి దగ్గర ఉండు, మందిరానికి రావద్దు అంటాడు. కడగా ఉన్న స్త్రీ కానివ్వండి. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే పాత నిబంధనలు ఉన్నటువంటి సిద్ధాంతం అది. ఒకవేళ ఆ గజ్జి తగ్గిన తర్వాత యాజకుని కనపరుచుకున్నాడు అనుకోండి, 2 పావురాలు తెచ్చుకోరా అంటాడు. ఆ తర్వాత ఒక పావురాన్ని కత్తిరిస్తాడు.
బేషులో నీళ్లు తెప్పించి ఆ రక్తాన్ని అందులో పోసి బతుకున్న పావురాన్ని అందులో ముంచి ఏం చేస్తాడంటే అలా పైకి ఇసిరేస్తాడు. అది రెపరెపలాడుకుంటూ వెళ్ళిపోద్ది కదా ఇంకో పావురం. ఆ రక్తపు మరకలు ఈ వ్యక్తి మీద పడినప్పుడు యాజకుడు చెప్తాడు, ఇతడు శుద్ధుడయ్యాడని 3 సార్లు చెప్తాడు. ఇక ఆ తర్వాత నుంచి అతడు మందిరములోనికి రావచ్చు. అది పాత నిబంధనలో ఉన్నటువంటి సిద్ధాంతం. కాబట్టి కుంటివాడు దేవాలయంలోనికి వచ్చినా వీళ్ళు రానివ్వరు, ఎందుకంటే అవిటివాడు కాబట్టి మందిరంలోనికి రానివ్వరు. సరే, జాగ్రత్తగా గమనించండి. దేవాలయం బయట అడుక్కుంటూ ఉన్నాడు, భిక్షం అడుక్కుంటూ ఉన్నాడు. ఆ సమయంలో పేతురు యోహానులు చూసి యేసునామములో లేచినాడోమని చెప్పగానే వాడు దిగ్గున లేచి నడుచొచ్చు, గంతులు వేయచ్చు. ఎక్కడికి వెళ్ళాడు? అది అంటే వాని ఆశ అంతా ఏంటో తెలుసా? నేను ఎప్పుడెప్పుడు దేవుని మందిరానికి వెళ్ళాలి, ఎప్పుడెప్పుడు దేవునితో గడపాలి, ఎప్పుడెప్పుడు నా ప్రజలతో, నా సంఘముతో నన్ను గడపాలి అనేటువంటి ఒక తృష్ణ, ఒక భారాన్ని కలిగి ఉన్నాడు. అంటే ఏమీ లేనటువంటి కుంటివాడైనటువంటి ఆ వ్యక్తి దేవుని మందిరానికి రాలేనటువంటి స్థితిలో ఉన్న వ్యక్తి నా దేవుని మందిరానికి వెళ్ళాలి అనే ఆశ ఉంది. మనకు 2 కాళ్ళు సరిగా ఉన్నాయి కానీ మనకు అసలు ఆ భారమే లేదండి. కాళ్ళు నాకు బాగుంటే నేను ఎప్పుడెప్పుడు పోవాలా అన్నట్లుగా అతనికి ఉంది. కానీ మనకు 2 కాళ్ళు బాగానే ఉంటాయి, ఆరోగ్యంగానే ఉంటాము. కానీ మైకు వినబడుతున్నా ఇంట్లో అయినా కూర్చుంటామే తప్ప మిమ్మల్ని కాదులే కూర్చున్న వాళ్ళు అంటున్నా. దేవునికి స్తోత్రం. సంఘస్థుల గురించి మాట్లాడుతున్నాను. ప్రభునందు ఆత్మీయులరా, ఇక అసలు ఈయన గొప్పోడు అంటారా, మరి మీరు గొప్పోళ్ళు అంటారా చెప్పండి? ఇక కాళ్ళు లేకుండా మందిరానికి వెళ్ళాలి అని ఆసక్తి కలిగిన వాడు గొప్పవాడా? కాళ్ళుండి మందిరానికి రాలేని వారు గొప్పవాళ్ళా? అర్థం చేసుకున్న వాళ్ళు ఆమె చెప్పండి గట్టిగా. హల్లెలూయా. సరే, దేవాలయంలోనికి వెళ్ళాడు. ఇలాగే పరిసయ్యులు, శాస్త్రులు, దేవాలయంలో యూదులందరూ కూడా కూడుకొని ప్రభువుని ఆరాధన చేస్తూ ఉంటే వీడు మందిరంలోకి వచ్చి గంతులేస్తున్నాడట. గంతులేస్తూ ఉంటే ఈ లోపల పరిసయ్యులు, యాజకులు వీళ్ళు చూసి ఏమన్నారు, రేయ్ నువ్వు ఎందుకు వచ్చావురా మందిరంలోకి, పో బయటికి అన్నారట. ఎందుకంటే ఆ ఫేస్ రోజు చూస్తున్నారు కదా, ఆ మొహాన్ని. పోరా బయటికి పోరా అనగానే అప్పుడు ఏమన్నాడు, హలో గురువుగారు నాకు ఇప్పుడు కాళ్ళు వచ్చాయి, నేను అవిటి వాడిని కాదు అన్నాడు. నాకు ఇప్పుడు కాళ్ళు వచ్చాయి అనగానే ఆశ్చర్యం వేసిందట. నిజమే, వీడు ఇంతకుముందు కుంటివాడే, కానీ కాళ్ళు వచ్చాయి. ఎలా వచ్చాయిరా నీకు కాళ్ళు అంటే, ఏమో వాళ్ళు ఎవరో దైవజనులు పేతురు యోహానట యేసునామములో లే అని చెప్పగానే నేను లేచి నడుచుకుంటూ మందిరంలోకి వచ్చాను అన్నాడు. ఇప్పుడు పెద్ద పంచాయతీ ఎక్కడ గుళ్ళో పంచాయతీ ఏమిటాయంటే పేతురు యోహానులు పిలిపించే వాళ్ళు ఏమని అడుగుతున్నారు తెలుసా? అక్కడ మీరు చదువుకుంటే రాయబడినటువంటి మాట మొదటి వచనంలో చూడండి ఒకసారి. వారు ప్రజలకు బోధించుటయు యేసును బట్టి మృతులలో నుండి పునరుత్థానము కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారి మీదికి వచ్చి వారిని బలత్కారముగా పట్టుకొని సాయంకాలమైనందున మరునాటి వరకు వారిని ఏం చేశారు? కావలిలో ఉంచారు. ఈ కాళ్ళు వచ్చినటువంటి వ్యక్తి నాడు చూసారా, దానిని అదురుగా చేసుకొని వాక్యాన్ని ప్రకటించడం మొదలుపెట్టారు పేతురు గారు. దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు మొట్టమొదటిగా పెంతెకొస్తు పండగ దినమందేమో 3,000 మంది మారు మనసు పొందారు. ఎంతమంది? 3,000 మంది మారు మనసు పొంది సంఘంలోనికి చేర్చబడ్డారు. పెంతెకొస్తు పండుగ, పెంతెకొస్తు అంటే అర్థం ఏమిటంటే 50వ రోజు అని అర్థం. ఏంటి 50వ రోజు అంటే యేసుక్రీస్తు వారు పునరుత్థానుడై తిరిగి లేచి 40 రోజులు ఆయన ఈ భూమి మీద సంచరించాడు. తిరిగి లేచిన తర్వాత ఎప్పుడు మనోళ్ళు ఏం చేశారు? శిలువ మరణానికి ముందు 40 రోజులు పెట్టారండి. బైబిల్ ఎక్కడ లేదు అది. ఏది గుడ్ ఫ్రైడేకి ముందు ఏం చేస్తారు అంటే 40 రోజులు అని చెప్పేసి మనం లెంట్ డేస్ అని పాటిస్తూ ఉంటారు చూసారా? బైబిల్ అది లేదు. కానీ యేసుక్రీస్తు పునరుత్థానుడై తిరిగి లేచిన తర్వాత 40 రోజులు ఆయన ఎక్కడ సంచరించాడు? ఈ భూమి మీద సంచరించాడు. 40 రోజులు ఆయన ఆరోహణపై వెళ్ళిపోయాడు. పరిశుద్ధాత్మ దేవుని పంపిస్తాను అన్నాడు. యేసయ్య పరలోకానికి వెళ్ళినటువంటి 10వ రోజు అంటే ఏంటి? యేసయ్య పునరుత్థానుడై తిరిగి లేచిన దగ్గర నుండి 50వ రోజు. మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నా. యేసుక్రీస్తు పునరుత్థానుడే తిరిగి లేచిన తర్వాత 40 రోజులు భూమి మీద సంచరించాడు. యేసయ్య పరలోకానికి వెళ్ళిన తర్వాత 10వ రోజు పరిశుద్ధాత్మ దేవుడు పంపబడ్డాడు. అంటే యేసుక్రీస్తు పునరుత్థానుడే తిరిగి లేచిన దగ్గర నుంచి పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకు దిగి వచ్చేంత వరకు ఎన్ని రోజులు అంటే 50 రోజులు. ఎన్ని రోజులు?
50 రోజులు. మన తెలుగు స్టైల్లో చెప్పాలి అంటే 50వ రోజు పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. దానినే గ్రీక్ భాషలో ఏమన్నారు అంటే పెంతెకొస్తు పండుగ దినమందు పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. పెంతెకొస్తు అంటే ఏంటి? అందుకే ఎన్నిసార్లు చెప్పాము మీకు, పెంతెకొస్తు అంటే ఏదో అని కాదు. పెంతెకొస్తు అంటే అర్థం ఏమిటాయి అంటే 50వ రోజు అని అర్థం. సరే, జాగ్రత్తగా గమనించండి. ఆ రోజు పేతురు గారు నిలవబడి క్రీస్తుని గురించి ఆయన ప్రకటించాడు. ఎంతమంది చేర్చబడ్డారు సంఘములో అంటే 3000 మంది సంఘములో చేర్చబడినట్లుగా లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం. ఆ విషయాలు 2వ అధ్యాయములో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఇక తర్వాత మనం గమనిస్తే ఈ కుంటివాడు స్వస్థపరచబడ్డాడు కదా. ఈరోజు సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఎంతమంది సువార్తను అంగీకరించి మారు మనసు పొందారు అంటే అక్కడ రాయబడిన మాట 4వ వచనములో, వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి, వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు ఎంతమంది చేర్చబడ్డారు? 5000 మంది పురుషులే అన్నాడు. ఇక్కడ యూదుల లెక్క ఎలా ఉంటుంది అంటే పురుషులను లెక్క వేసి 3వ భాగాన్ని దానికి కలుపుతారు. మీకు అర్థం కావడానికి ఐగుప్తు నుండి 6000 మంది కాల్బలము, క్షమించండి, 6 లక్షల మంది కాల్బలము బయలుదేరారు అని ఉంది. 6 లక్షల మంది కాల్బలం అంటే 30 సంవత్సరాలు పైబడినటువంటి పురుషులు. ఎవరు చెప్పండి? 30 సంవత్సరాలు పైబడిన పురుషులు ఎంతమంది ఉన్నారు? 6 లక్షల మంది. దానికి 3వ వంతు చేర్చామనుకోండి, 4 6 24, అంటే 24 లక్షల మంది ఐగుప్తు దేశము నుండి వారు బయలుదేరారు. మన లెక్కలు ఎలా ఉంటాయంటే ఉదాహరణకు పల్లెటూర్లలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయో తెలుసుకోవాలంటే ఏమడుగుతారు? ఎన్ని గడపలు ఉన్నాయి ఇక్కడ అంటారు. అర్థమైందా మీకు? ఏమంటారు? ఎన్ని గడపలు ఉన్నాయి. గడప అంటే ఏంటి? గుమ్మం. ఆటోమేటిక్గా అర్థమైపోద్ది. అదే ఒకవేళ రాజకీయ నాయకులు లెక్కలు ఉన్నాయనుకోండి, వాళ్ళు ఎలా అడుగుతారు? ఎన్ని ఓట్లు ఉంటాయి ఇక్కడ అని అడుగుతారు. వాళ్ళ లెక్కలు అవి. ఎవరివి? రాజకీయ నాయకుల లెక్క ఏంటంటే ఎన్ని ఓట్లు ఉంటాయి ఇక్కడ. అదే రీతిగా యూదుల లెక్క ఎలా ఉంటుంది అంటే 5000 మంది పురుషులు అన్నాడు అంటే దానికి 3వ వంతు చేర్చండి. అంటే మొత్తం 4 5లు ఎన్నండి? నాకు లెక్కలు సరిగ్గా రావు. అంటే 15,000 మందిని చేర్చాలి, అంతే కదా? 5,000తో 15,000 మందిని చేర్చాలి. 5,000 మంది పురుషులు అంటే 3వ వంతు చేరిస్తే మొత్తం 20,000 మంది సంఘంలోకి చేర్చబడ్డారట. ఆమేన్ చెప్పండి గట్టిగా. బైబిల్ రాయబడిన పురుషులు మాత్రమే ఉంది అక్కడ. 5,000 మంది పురుషులు సంఘములోనికి వారు చేర్చబడ్డారు. కనుక ప్రభునందు ఆత్మీయులారా, ఈ రీతిగా వారందరూ కూడా మార్చబడుతున్నప్పుడు ఇప్పుడు ఏం జరిగిందంటే పేతురు యోహానులను వారి మధ్యలో నిలవబెట్టారు. వారి మధ్యలో నిలవబెట్టి ఒక్కటే ప్రశ్న అడిగారండి. ఇది అబద్ధం అని అయితే చెప్పలేరు. ఎందుకొరకు? కళ్ళ ముందు కాళ్ళు వచ్చాయి కాబట్టి, కళ్ళ ముందు కనబడుతుంది కాబట్టి అది అబద్ధం అని ఎవడు చెప్పలేడు. కానీ ఇప్పుడు ఏమంటున్నారంటే ఏ బలమును బట్టి, ఏ నామాన్ని బట్టి మీరు ఈ కార్యం చేశారు అని అడిగారట. ఆమేన్ చెప్పండి గట్టిగా. అడగటం కూడా భలే అడిగారు వాళ్ళు. ఏమన్నారు? ఇదంతా ఉత్తిగా జరగలేదంటే రాళ్ళు ఇచ్చి కొట్టి చంపేస్తారు వాళ్ళు. ఎవరో? యూదులు. ఎందుకంటే కళ్ళ ముందు సాక్ష్యం కనబడుతుంది కాబట్టి. ఎందుకు చేశారా అని కాకుండా ఎవరి నామములో, ఏ బలాన్ని బట్టి, ఏ శక్తిని బట్టి మీరు ఈ కార్యం చేశారు అంటే ఇప్పుడు పేతురు గారు మళ్ళీ నిలవబడి ఏం చేశాడు? మీ అందరికీ నా వందనాలు, మీ అందరికీ శుభాలు, అందరు బాగున్నారా? ఏం లేదు, స్ట్రైట్గా వాక్యంలోకి వెళ్ళిపోయాడు అంతే. ఏమన్నాడు అంటే మీరు సిలువ వేసినటువంటి యేసయ్య నామములో ఈ కార్యం చేశాము అన్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. స్ట్రైట్గా వెళ్ళిపోయాడు అంతే. కొన్ని రోజుల కిందట మీరు యేసును సిలువ వేశారు కదా, ఆయన్ను చంపేశారు కదా, ఆ సిలువ వేయబడి పునరుత్థానుడై తిరిగి లేచినటువంటి శక్తి కలిగిన యేసయ్య నామములో ఈ కార్యాన్ని మేము చేశాము అని చెప్పి వారు మాట్లాడుతూ ఉంటే ఈ పరిసయ్యులు, శాస్త్రులకు, యాజకులకు ఏం మాట్లాడాలిగా అర్థం కావట్లే. ఏం మాట్లాడాలో అర్థం కావట్లే. ఇక ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారు అంటే మీరు 10వ వచనంలో చదువుకున్న విషయాలన్నీ కూడా అక్కడ రాయబడ్డాయి. అంటే క్రీస్తుని గురించి ప్రకటించి అక్కడ ఒక మంచి మాట అన్నాడు. ఎక్కువగా మనం అన్యులకు ఆ మాట వాడుతూ ఉంటాం. ఇదిగో ఈ నామము వలననే కానీ మరి ఏ నామము వలన మనకు రక్షణ కలగదు. ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున మనము రక్షణ పొందలేమో. పేతురు గారు అక్కడ సువార్తను ప్రకటించడం మొదలుపెట్టాడు. ఇక 13వ వచనం మీరు చూస్తేనండి, వారి ధైర్యాన్ని చూచినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి అందరూ కూడా ఆశ్చర్యపడ్డారు. అందరూ ఆశ్చర్యపడుతున్నారు.
పేతురు గారి యొక్క వాక్యమును విని. సరే, జాగ్రత్తగా గమనించండి. ఆ సమయంలో ఈ మనుషులు ఏం చేశారు అంటే సుమారుగా 150 మందికి పైగా ఉన్నారట. 150-140 మందికి పైగా ఉన్నారు ఈ ప్రజలు. వాళ్ళు ఎంతమంది ఉన్నారు అమ్మా? పేతురు యోహానులు ఇద్దరే ఉన్నారండి. వాళ్ళేమో 140 మంది ఉన్నారు. పరిసయ్యులు, శాస్త్రులు, యాజకులు అందరూ కలిపి మధ్యలో నిలవబెట్టి అందరూ చుట్టుముట్టారట. తలుపులు వేశారు. తలుపులు వేసి ఏమన్నారు అంటే, ఇదిగో రాయ్, ఇక్కడ మీరు వాక్యాన్ని బోధించొద్దు, ఆ నామాన్ని ఇక్కడ మీరు ప్రకటించొద్దు అని మాట్లాడుతున్నారు. జాగ్రత్తగా గమనించండి. అంటే వారు చేసినటువంటి పని ఏమిటంటే, సరే జరిగితే జరిగిందిలే కానీ ఇక నుంచి మాత్రం మీరు ఆ పని ఏమన్నాడు, ఇక నుంచి మాత్రం మీరు ఆ పని చేయవద్దు. ప్రస్తుతం మన భారతదేశంలో జరిగేది కూడా అదే అండి. మనం ఎవరి జోలికి వెళ్ళాం, కరపత్రాలు పంచుతున్నా వారు అనే మాట ఏంటి, మీరు చేయొద్దు. ఎక్కడ ఏంటది, మీరు వాక్య ప్రకటన చేయొద్దు, సువార్త ప్రకటించొద్దు, దేవుని వాక్యాన్ని బోధించొద్దు. అంటే మొదటి శతాబ్దములో ఏం జరిగిందో ఇప్పుడు కూడా అదే జరుగుతూ ఉంది. మన దేశంలోనే కాదు, అనేకమైన ప్రాంతాల్లో అవి జరుగుతూ ఉన్నాయి. ఆ నామమును గురించి మీరు ఇక్కడ ప్రకటన చెయ్యవద్దు, లేకపోతే మాట్లాడవద్దు అని చెప్పి వారు బయటకు వచ్చారట. ఒకసారి చదువుతారన్నమాట. 18వ వచనములో వ్రాయబడినటువంటి మాట, అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును కూడా మీరు మాట్లాడకూడదు, మీరు బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించిరి. అది మీరు వాక్యం చెప్పొద్దురా అని చెప్పేసి మొత్తానికి చెప్పేసి వారు బయటికి వెళ్ళిపోయారు. ఇక ఆ తర్వాత అక్కడ రాయబడినటువంటి మాట, వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు అంటే 23వ వచనములో, వారు విడుదల నుండి బయటకు వచ్చిన తర్వాత తమ స్వజనుల యొద్దకు వచ్చి, ఎక్కడికి వచ్చారు చెప్పాలి గట్టిగా, స్వజనులు, తమ స్వజనుల యొద్దకు వచ్చి అనే మాట రాయబడింది. స్వజనుల దగ్గర కంటే పేతురు గారేమో వాళ్ళ అమ్మగారి ఇంటికి అంటే భార్య దగ్గరకు, యోహాను గారేమో ఆయన భార్య దగ్గరకు, వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయారన్న. స్వజనులు అంటే అర్థం ఏంటో తెలుసా? ఎక్కడికి వచ్చారో తెలుసా? యెరూషలేములో ఉన్నటువంటి సమాజము, సంఘం దగ్గరకు వచ్చారు. అక్కడ స్పష్టంగా వ్రాయబడిన మాట, సంఘాన్ని ఏమని పిలుస్తున్నారు అంటే స్వజనులు అని పిలుస్తున్నారు. ఆమేన్ చెప్పండి గట్టిగా. మీకు మాట చెప్పనా, ఒకవేళ నీ రక్త సంబంధులు ఎవరైతే ఉన్నారో, నువ్వు ఏడిస్తే వాళ్ళు ఏం చేస్తారంటే అవతలకు వెళ్ళి నవ్వుకుంటారేమో, నువ్వు నవ్వితే వాళ్ళు అవతలకు వెళ్ళి ఒకవేళ వాళ్ళు ఏడుస్తారేమో. కానీ సంఘం ఉంది చూసారా, నీకు బాధ కలిగితే తమకు బాధ కలిగినట్లుగా ఏడ్చి ప్రార్థించేవారు, నీతో పాటు బాధపడేవారు, నీతో పాటు కన్నీరు కార్చేవారు, నువ్వు ఆనందపడితే నీతో పాటు ఆనందపడేవారు ఎవరై అంటే నీ స్వజనులు అనబడినటువంటి క్రీస్తు యొక్క సంఘము మాత్రమే. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని ఘనపరచుదాం. హల్లెలూయా. ఎవరు స్వజనులు అంటే మా వాళ్ళండి. కొంతమంది పెళ్ళిళ్ళు అక్కడక్కడ మనం చూస్తే మా వాళ్ళలో అట్లా లేదండి. ఎవరు మీ వాళ్ళు? ఎవరండి మీ వాళ్ళు? స్వజనులు అంటే ఎవరు తెలుసా? క్రీస్తు రక్తములో కడగబడిన వారు, క్రీస్తు యొక్క సంఘం. వీళ్ళకు బాధ కలిగినప్పుడు ఎక్కడ చెప్పుకున్నారు? పిన్నమ్మకో, భార్యకో, అక్కకో, చెల్లుకో, లేదా తాతయ్యకో ఎవరికో ఫోన్ చేసి చెప్పలా, సంఘము ఫలానా స్థలములో కూడుకుంటున్నారు, లేకపోతే సమాజ మందిరముగా వారు కూడుకుంటూ ఉన్నారు అని చెప్పి స్వజనుల దగ్గరకు వచ్చి ఈ బాధ అంతా చెప్పారట. ఇలా జరిగింది, ఇలా జరిగింది అని సంఘానికి వారు చెప్తూ ఉన్నారు. కాబట్టి సంఘానికి మనం ఎందుకు రావాలి అంటే కొంతమందికి లోటులు ఉంటాయి, కొంతమందికి బలహీనతలు ఉంటాయి, కొంతమంది ఆత్మీయతలు పడిపోతూ ఉంటారు. సంఘముగా కూడుకున్నప్పుడు ఒకరిని ఒకరు ఏం చేయాలి అంటే హెచ్చరించుకోవాలి, ఒకరిని ఒకరు ఆదరించుకోవాలి, ఒకరి నిమిత్తం ఒకరు ప్రార్థించుకోవాలి. సరే, దైవజనులు అక్కడికి వెళ్ళి ఏం చేశారు అంటే సంఘానికి ఆ మాట చెప్పినప్పుడు 24వ వచనంలో రాయబడిన మాట, వారు విని ఏ మనసు చెప్పాలి గట్టిగా. సంఘానికి ఏం కావాలి చెప్పండి? ఏక మనస్సు కావాలి. సంఘానికి ఒక ఐక్యత కావాలి, సంఘానికి సహవాసము కావాలి. కానీ ఈరోజు సంఘము దేని పేరట విడిపోతుందంటే పార్టీల పేరట విడిపోతూ ఉంది, లేకపోతే మా ఇంటి పేరటలో ఫలానా కులమో, మా కులమో, కులం పేరట సంఘం విడిపోతూ ఉంది, మతాల పేరట సంఘం విడిపోతూ ఉంది. జాగ్రత్త దేవుని సంఘమా. సంఘము అంటే ఎలా ఉండాలి? ఏక మనస్సును కలిగి ఉండాలి. ఏక మనస్సుతో వారందరూ ఏం చేస్తూ ఉన్నారు? చదవండి అక్కడ. వారు విని ఏక మనస్సుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొరపెట్టిరి. ఏమన్నా మొరపెట్టారు? నాథా,
నీవు ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలోని సమస్తమును కలగజేసిన వాడవు. ఇది ప్రార్థన అంటారా, ఆరాధన అంటారా? అక్కడ మాట ఏముంది అంటే, నాథా నీవు ఆకాశమును, భూమిని, సమస్తమును కూడా సృజించిన వాడవు. దీనిని ఏమంటారు? స్తుతి లేకపోతే ఆరాధన అంటారు. అంటే ప్రార్థన చేయడానికి ముందు వారు ఏం చేస్తున్నారు అంటే, ప్రభు ఏమై ఉన్నాడో ఆయన గుణాన్ని బట్టి, ఆయన స్వభావాన్ని బట్టి ఏం చేస్తున్నారు అంటే ఆయనను ఆరాధన చేస్తున్నారు. ఆమేన్ చెప్పండి గట్టిగా. నువ్వు సర్వమును సృజించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడవు అంటే ఆయన కీర్తి లేకపోతే ఆయన ఆరాధన చేసిన తర్వాత వారు ప్రార్థనలోనికి వెళ్తూ ఉన్నారు. పాటలు మనం ఎందుకు పాడాలి అంటే జాగ్రత్తగా గమనించండి. పాటలు ఎంత ప్రాముఖ్యమైనవో తెలుసా? కొంతమంది అనుకుంటారు జనాలు వచ్చేదాకా పాటలు పాడాలి అనుకుంటారు. జనాలు రావడానికి కాదు పాటలు పాడేది. అసలు మనం పాట పాడుతూ ఉంటే మనతో పాటు పాటల్లో ఎవరు ఎక్కిపోస్తారో తెలుసా మీకు? చదవండి ఒకసారి బైబిల్లో హెబ్రీ పత్రికల నుండి ఆ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. హెబ్రీ పత్రిక, అందరు చూడాలన్నమాట. అంతకు మించి ఇంకా హెబ్రీ పత్రికలో నుండి అక్కడ ఉంటుందిలే ఆన్సర్, చదవండి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనముల నుండి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. పరిశుద్ధపరచు వారికిని పరిశుద్ధపరచబడు వారికిని అందరికీ ఒక్కటే. ఒక్కటే అనే దగ్గర మూల భాషలో ఒక్కడే మూలము. ఈ హేతువు చేతను. ఇది ఎవరి గురించిన ప్రవచనమో తెలుసా? యేసు క్రీస్తును గురించినటువంటి ప్రవచనం. పాత నిబంధనలో ఉన్న ప్రవచనాన్ని ఎత్తిపట్టి పౌలు గారి ఉత్తరాన్ని రాస్తూ ఏమన్నాడు అంటే, వారిని సహోదరులు అని పిలవడానికి ఆయన సిగ్గుపడలేదట. ఎవరాయన? ఇప్పుడే చెప్పే కదా. ఈ ప్రవచనం ఎవరి గురించి? యేసుక్రీస్తు గురించి. యేసుక్రీస్తు అట మనలను, మిమ్మల్ని కూడా చెల్లెమ్మలు, అక్కయ్యలో అని పిలవడానికి ఆయన సిగ్గుపడలేదట. ఎవరో? నేనంటే వాళ్ళు అట్లా పిలవటం ఏంటి? నేను దేవుని మహిమ కలిగిన వాడను కదా, మహిమను విడిచి మనుషుడిగా వచ్చాను కానీ నేను దేవుణ్ణే. నేను వీళ్ళను మనుషులను సహోదరులను పిలవడం ఏంటి, అన్నదమ్ములను పిలవడం ఏంటి అని ఆయన సిగ్గుపడలేదు. సిగ్గుపడక ఆయన ఏమని పిలిచాడు అంటే, నా సహోదరులు, నా సహోదరీలు అని పిలిచాడు. బైబిల్ ఒకసారి ఇలాగ సువార్త బోధిస్తూ ఉంటే యేసయ్య కొంతమంది వచ్చారట, అయ్యా మీ అమ్మ, మీ నాన్న, మీ తమ్ముడు, మీ చెల్లి బయట ఉన్నారయ్యా, నీకోసం వెయిట్ చేస్తున్నారయ్యా అంటే ఒక్కసారిగా వాళ్ళ వైపు తిరిగి ఏమన్నాడు యేసయ్య, ఎవడ్రా నా తల్లి, ఎవరు నా సహోదరి? దేవుని చిత్త ప్రకారముగా జరిగించేవాడు నా తల్లియు, నా సహోదరుడు, నా సహోదరి అని ప్రభు మాట్లాడాడు. అర్థమైన వారు ఆమేన్ చెప్పండి గట్టిగా. అక్కడ అన్నాడండి నా సహోదరుడు, నా సహోదరి. ఇక్కడ ఏమని రాయబడిందంటే, అలా పిలవడానికట యేసయ్య సిగ్గుపడేవాడు. అది యేసయ్య సిగ్గుపడేవాడు కాదట. సిగ్గుపడకుండా సహోదరులారా అని పిలిచాడు. ఇంకా ఏమన్నాడు? నీ నామమును నా సహోదరులకు. యేసయ్య చెప్తున్నాడు ఇక్కడ, నీ నామమును నా సహోదరులకు. అంటే ఎవరి నామం? తండ్రి అయిన దేవుని నామాన్ని నా సహోదరులకు అంటే నా అన్నదమ్ములకు ప్రచురింతును అన్నాడు. తర్వాత ఏమన్నాడు అంటే, సమాజము మధ్యలో. జాగ్రత్తగా విన్నారు. సమాజం మధ్య అంటే 2వ వచనములో, క్షమించండి 2వ నంబర్ వేసి ఫుట్ నోట్లో ఏముంది అక్కడ? సంఘము మధ్య నీ కీర్తిని గురించి నేను పాట పాడతాను లేదా గానము చేతును అన్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇప్పుడు చెప్పండి ఆన్సర్ మీరు. మనతో పాటు ఎవరు గానం చేస్తున్నారు ఇప్పుడు? అమ్మా, అందుకే అన్నా ఇందాక దేవదత్తులు అంటే అంతకు మించి అని చెప్పి అందుకొరకే. మనతో పాటు సంఘముల మధ్యలో, అక్కడ స్పష్టంగా రాయబడింది, నా జనుల మధ్యలో, నా సహోదరుల మధ్యలో నేను ఉండి. ప్రకటన గ్రంథంలో రాయబడలేదా? సంఘముల మధ్యలో సంచరించువాడు చెప్పు సంగతులు. ఏమనగా అంటే యేసయ్య సంఘముల మధ్యలో సంచరిస్తున్నాడు. ఒక మనుషుడిగా మన మధ్యలో సంచరిస్తూ అక్క, చెల్లి, తమ్ముడు, నా అన్న, నా సహోదరుడు అని చెప్పడానికి సిగ్గుపడకుండా మన మధ్యలో సంచరిస్తూ మనతో పాటు దేవుని గురించి ఆయన గానము చేయుచున్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా.
అది పాటలు ఎంత ప్రాముఖ్యమైనవి అంటే, మనం ప్రార్థన చేయడానికి ఒకవేళ మోకాళ్ళు వేసామనుకోండి, నీ భర్త ప్రార్థనలో సహకరించకపోవచ్చు, నీ భార్య ఒకవేళ ప్రార్థనలో సహకరించకపోవచ్చు, నీ పిల్లల ప్రార్థనలో సహకరించకపోవచ్చు, కానీ ఎప్పుడైతే నువ్వు మోకాళ్ళు వేస్తున్నావో తండ్రి కుడి పార్శ్వమందు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనతో పాటు ఆయన కూడా విజ్ఞాపన చేయించు ఉన్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. నువ్వు ప్రార్థన చేస్తావా, నీతో పాటు ఆయన ప్రార్థన చేస్తాడు. నువ్వు ఆరాధన చేస్తావా, నీతో పాటు ఆయన ఏం చేస్తున్నాడు చెప్పాలి గట్టిగా. ఆరాధన చేస్తూ ఉన్నాడు. ఆరాధన ప్రాముఖ్యమే, ప్రార్థన ప్రాముఖ్యమే. ఆ తర్వాత దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఆ వాక్యాన్ని మనం శ్రద్ధగా వినాలి. కాబట్టి ప్రభునందు ఆత్మీయులరా, వీరందరూ కూడా కలిసి దేవుని కీర్తిని బట్టి ఆయన నామాన్ని కొనియాడుతూ ఏమన్నారు? నాథా, నీవు ఆకాశమును భూమిని సమస్తమును కూడా సృజించిన వాడవో అని చెప్పి ఇక ఆ తర్వాత ప్రార్థనలోనికి వెళ్ళారండి. 25వ వచనములో ఏం రాయబడిందంటే, అన్యజనులు ఎలా అల్లరి చేయుచున్నారు, ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొనిరి, ప్రభు మీదను ఆయన అభిషక్తుని మీదను భూరాజులు లేచిరి, అధికారులను ఏకముగా. అభిషక్తుడు అనే మాట ఎందుకు చదివానంటే, కీర్తనలు అలాగే ఉంటుంది, ఇక్కడ క్రీస్తు అని ఉంది. ఎన్నో కీర్తన అంటే అది 2వ కీర్తన మొదటి 2 వచనాల్లో ఆ విషయాలు రాయబడ్డాయి. అంటే ఇక్కడ ఏమని రాయబడింది? అన్యజనులు ఎలా అల్లరి చేయుచున్నారు. ఆల్రెడీ నువ్వు చెప్పావయ్యా అల్లరి వస్తుందని, నువ్వు చెప్పినట్లుగానే జరుగుతుంది అని చెప్పి వీళ్ళు ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇది మీకు అర్థమైందో లేదో కానీ, ఇప్పుడు ఉదాహరణకు మీ ఇంటికి రావాలనుకోండి, ఎవరో కొత్త ఆయన ఫోన్ చేశాడు, ఇంతవరకు అసలు ఈ ఊరే చూడలేదు, ఈ డిస్టిక్ ఈ ఏరియా అంతా చూడలేదు, కొత్తగా వస్తున్నాడు అనుకుందాం, సింగపూర్ నుంచి వస్తున్నాడు, గంధసీర్ అనుకుందాం, లేకపోతే కొత్తగా వస్తున్నాడు, ఆయనకు అడ్రస్ చెప్పాలి. మీరు ఏం చెప్తారు? ఖమ్మం రాగానే ఖమ్మం బస్ స్టాప్లో నుండి ఇటు పక్క రావాలి, దీన్ని ఏమంటారు అన్న, ఇదికు దక్షిణం, అంతే కదా. దక్షిణ వైపుగా బ్రిడ్జి ఒకటి ఉంటుంది, దాని మున్నేరు వాగే ఉంటారు. మున్నేరు వాగు మీదుగా రావాలి. అక్కడికి వచ్చిన తర్వాత 2 దారులు ఉంటాయి, మళ్ళీ ఎడం పక్కకు తిరగాలి. అక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇటు తిరగకుండా స్ట్రైట్గా వచ్చేయాలి. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో ఒక గుర్తు చెప్తారు కదా, మురికి కాలువ లేకపోతే ఇంకేదో ఒక కాలువ ఎదురవుద్ది. గన్సీర్ రోడ్ అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎడం పక్క తిరగాలి, ఇవన్నీ చెప్తారు కదా. ఇప్పుడు ఆయన బయలుదేరిన తర్వాత వస్తున్నాడు, మున్నేరు వాగు తగిలింది అనుకోండి, ఆయన చెప్పింది కరెక్ట్గా వచ్చింది అనుకుంటారా లేదా? అదొక ఆనందం. అంటే కరెక్ట్ అడ్రస్ ప్రకారంగా నేను వెళ్తున్నాను. అదే ఎంతసేపు వస్తున్నా మున్నేరు వాగు తగలలేదనుకోండి, ఒక భయం. ఏంటది? చెప్పింది ఇంకా రాలేదేంటి అనే భయం. ఇప్పుడు యేసయ్య సంఘానికి ఏం చెప్పాడు తెలుసా? లోకములో మీకు శ్రమ కలుగును అన్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. కలుగుద్దేమో అన్నాడా, లేకపోతే కలుగుద్ది అని ఖచ్చితంగా చెప్పాడా? అంటే ఇప్పుడేంటి, నీ జీవితంలో ఎప్పుడైతే క్రీస్తులోనికి నువ్వు అడుగు పెడుతున్నావో, విశ్వాసంలోకి, ఏం కలుగుద్ది? రాలేదు అంటే నువ్వు ఇంకా ఒకవేళ క్రీస్తులోనికి రాలేదేమో అని అర్థం. ఆమేన్ చెప్పండి గట్టిగా. యేసయ్య ఖచ్చితంగా చెప్పాడు, గన్సీర్ వెళ్ళాలంటే లేకపోతే ఇటు రావాలంటే మున్నేరు వాగు దాటాలరా అని చెప్పినప్పుడు అది చూసుకుంటూ వస్తారు కదా. అలాగే నీ జీవితంలో విశ్వాస యాత్రలో అడుగుపెట్టినప్పుడు ఏమొస్తుంది అన్నాడు యేసయ్య? శ్రమ ఖచ్చితంగా వస్తుంది అని ప్రభు మాట్లాడుతున్నాడు. వీళ్ళు అదే గుర్తు చేసుకున్నారట. నువ్వు చెప్పావా ఆల్రెడీ కీర్తనలో ఏం చెప్పావో? అన్యజనులు ఎలా అల్లరి చేయుచున్నా, నువ్వు చెప్పినట్టుగానే జరుగుతూ ఉంది అని చెప్పే ధైర్యముతో దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. జాగ్రత్తగా గమనించండి. వాళ్ళందరూ ప్రార్థన చేస్తూ ఉండగా నేను ముగిస్తూ ఉన్నాను. ఇక 31వ వచనంలో రాయబడిన మాట, వారు ప్రార్థన చెయ్యగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని కనపరచుదాం. హల్లెలూయా. సంఘం ప్రార్థన చేస్తుంటే ఏం జరిగిందట? అందరు నిద్రపోయారా? ఏం జరిగింది అక్కడ? సంఘం ప్రార్థన చేస్తుంటేనట అక్కడ భూమి కంపించింది. అది బలమైనటువంటి ప్రార్థన. అంటే ప్రార్థనలో బలం ఉంటుందని కాదు, నువ్వు చేసేటువంటి ప్రార్థన ద్వారా దేవుడు బలాన్ని ఇస్తాడు. ఏమిస్తాడు అమ్మా? బలమైన ప్రార్థన అంటాం, చూసావు? బలమైన ప్రార్థన అంటే ఏంటి? బాక్సులు పగిలిపెట్టేట్టుగా అది కాదు బలమైన ప్రార్థన అంటే. బలమైన ప్రార్థన కాదు, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఏమిస్తాడు చెప్పండి? ప్రార్థన ద్వారా ఆయన బలాన్ని ఇస్తాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. సరే, ఇక్కడ రాయబడినటువంటి మాట, వారందరూ కూడా ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు ఏమైందట? వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ కూడా
ఎప్పుడు నింపబడ్డారు పరిశుద్ధాత్మతో? అమ్మా రైట్, ప్రార్థన చేస్తున్నప్పుడు. మీరు బైబిల్ అంతా చదవండి. పాటలు పాడుతున్నప్పుడు ఉజ్జీవంగా పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడని ఎక్కడ లేదు, కానీ వాక్యం వింటూ ఉండగానే పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి దిగి వచ్చాడు. ప్రార్థన చేస్తూ ఉండగానే పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి దిగి వచ్చాడు. మరి ఇప్పుడు మనం ఆత్మ పొందుకోవాలంటే ఏం చేయాలి? పాడిన పదాన్ని 10 సార్లు పాడి అంతేనా? ఉద్యోగం ఒకవేళ స్పీడ్గా ఒకవేళ పాడితే పాడొచ్చేమో, కానీ పరిశుద్ధాత్ముడు దిగి రావడానికి నువ్వు స్పీడ్గా డ్రమ్ము కొట్టినా, నువ్వు స్పీడ్గా పాటలు పాడినా ఆత్మదేవుడు రావడానికి అది కాదు. నీ హృదయము సరిగా ఉండాలి, నీ హృదయము ఖాళీ చేయబడాలి. ఖాళీ చేయబడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వస్తాడు. అది ఒక్కసారి జరిగే ప్రక్రియ కాదు, ప్రతి దినము కూడా పరిశుద్ధాత్మ ద్వారా మనము నింపబడాలి. అర్థమైన వారు ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా.